సాహు గారు, మీకు మేము ప్రొడ్యూసర్ అంతా చాలా ఐక్యంగా ఉంటామంటారు, గిల్డ్ అంటారు, చాలా పెద్ద పెద్ద కబుర్లు అని చెప్తుంటారు. ఈ సినిమా డేట్ మీరు వేసినప్పటికీ మీది సోలో డేట్. తర్వాత దాని మీద వచ్చి టకటక పెద్ద సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, లేదో పోనీ మీతో అన్నీ పడ్డాయి. మరి మీ గిల్డ్ ఏం చేస్తున్నట్టు, మీరేం చేస్తున్నట్టు? మేము ఐక్యం కాబట్టి కలిసి వస్తున్నాం కదండి. ఆ? ఐక్యం కాబట్టి కలిసి వస్తున్నాం కదా. అంటే మిగతా డేట్ ఖాళీ వదిలేస్తారా? అది నన్ను అడగకూడదు, నేను ముందు డేట్ వేసాను. నా మీద వచ్చినా అని అడగాలి క్వశ్చన్ మీరు. అంటే మీరు అడగాలి కదా. అదే అండి, నాకన్నా మీరు అడగచ్చు కదా. గిల్డ్ మీరే కదా అడగాలి, గిల్డ్లో మీరు కదా ప్రస్తావించాలి. నన్ను వాళ్ళు అడిగితే నేను చెప్పేవాడిని, అడగనప్పుడు డేట్ వేసినాక నేను అడిగేది ఏముంటుంది ఇక. కానీ సఫరర్ మీదే కదా. ఎందుకు? 12th తెలుస్తుంది సఫర్ ఎవరు, ఎప్పుడు తెలుస్తుంది? కానీ ఇది సరే, మీరు జోక్గా తీసుకున్నా, లైట్గా తీసుకున్నా, బట్ ఈ ట్రెండ్ అయితే కరెక్ట్ కాదు కదా. డెఫినెట్గా కరెక్ట్ కాదు సార్. డెఫినెట్గా అందరూ ప్లాన్ చేసుకుంటే అది అందరికీ మంచిదే. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి సినిమా ఆడాలి, ఆ గ్యాప్ ఉండటం అనేది గుడ్ ట్రెండ్ ఓన్లీ. మనం అందరం ఒక్కొక్క సినిమా వన్ వీక్ అలా వేసుకుంటేనే మంచిది. బట్ సర్కమ్స్టాన్సెస్ మరి వల్ల అలా చేయాల్సి వచ్చింది వాళ్ళకి. మరి సాహు గారు అదే ఆ డేట్ గురించేనండి. బేసిక్గా మీరు అన్నట్టు 12th ముందు మీరు వేశారు, బట్ ఒక 1 day ముందు 2 days ముందు 13th అనే ఒక పోస్టర్ కనిపించింది మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో 1 day 13th అనేసి మళ్ళీ 12th అనే పూజ చేస్తున్నారు. సో ఆ 1 day డేట్ కన్ఫ్యూజన్ ఏంటి సార్? అదేం లేదండి, మా వాళ్ళు ఊరికే కూర్చుని జస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అది బై మిస్టేక్ వాళ్ళు వేసారనమాట, మేము కన్ఫర్మ్ చేయలేదు. మా డిజిటల్ టీం వాళ్ళు ఏదో సౌండ్ చేయండిరా అంటే ఏదో సౌండ్ వస్తుందో చేసినట్టున్నారు అంతే.